బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్నూలులో ఓ విద్యార్థి త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అశోక్ నగర్ లో రోడ్డుపై విద్యార్థి నడుచుకుంటూ వెళ్తుండగా ఒక్కసారిగా విద్యుత్ స్తంభం కూలిపోయింది. స్తంభం కూలడాన్ని గమనించిన స్థానికులు గట్టిగా అరిచారు. అప్రమత్తమైన విద్యార్థి వెంటనే అక్కడి నుంచి పరుగు తీశాడు. దీంతో అతడికి ప్రాణాపాయం తప్పింది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అశోక్ నగర్ లో మురుగు కాలువల మరమ్మతుల కోసం గోతులు తీయగా స్తంభం బలహీనపడినట్లు స్థానికులు తెలిపారు. కర్నూలులో ఓ విద్యార్థి త్రుటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అశోక్ నగర్ లో రోడ్డుపై విద్యార్థి నడుచుకుంటూ వెళ్తుండగా ఒక్కసారిగా విద్యుత్ స్తంభం కూలిపోయింది. స్తంభం కూలడాన్ని గమనించిన స్థానికులు గట్టిగా అరిచారు. అప్రమత్తమైన విద్యార్థి వెంటనే అక్కడి నుంచి పరుగు తీశాడు. దీంతో అతడికి ప్రాణాపాయం తప్పింది. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అశోక్ నగర్ లో మురుగు కాలువల మరమ్మతుల కోసం గోతులు తీయగా స్తంభం బలహీనపడినట్లు స్థానికులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు, మౌనిక, కర్నూలులో ఒక విద్యార్థికి పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ఏదైతే కాలువలు తీసుకున్న పనుల్లో భాగంగా స్తంభం పూర్తిగా విరిగిపోయే స్టేజ్కి వచ్చింది. అలాంటి ప్రదేశంలో విద్యార్థి నడుచుకుంటూ వెళ్తా ఉన్నారు. స్థానికులు కేకలు వేయడంతో పడిపోయే సమయంలో విద్యార్థి తుడిలో తప్పించుకొని ప్రాణాల నుంచి బయటపడ్డారని చెప్పవచ్చు. అయితే మున్సిపల్ అధికారులు ఇటు ఏదైతే విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం పూర్తిగా కనిపిస్తా ఉంది. సోషల్ మీడియాలో పూర్తిగా ఈ దృశ్యాలు భయాన్ని కల్పించే విధంగా ఉన్నాయి. పూర్తిగా వైరల్ అవుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇప్పటికే అధికారులు వీటిపైన ఏదైనా కూలిపోయే స్తంభాల పైన దృష్టి సారించి కొత్తగా ఏర్పాటు చేయాలి. అదే విధంగా మున్సిపల్ శాఖ అధికారులు కూడా కాలువలు తీసే సమయంలో స్తంభాలు ఏవైనా ఉన్నాయో దాన్ని చూసుకొని పనులు చేసుకోవాలి. పనులు చేసేటప్పుడు కూడా ఆ దిశగా ఎవరు నచ్చకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారిపైన ఉంది. ప్రజల ప్రాణాలతో కర్నూలు మున్సిపల్ అధికారులు చెలగాటమాడుతున్నారని చెప్పవచ్చు. మోనిక. రైట్ మధు, థ్యాంక్ యూ.